వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ నటించిన మూవీ దేవరా ఈ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో దేవరపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో దేవర నుంచి ఓ సీన్ లీక్ అయింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో దేవర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేయగా అది కాస్త ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ కారణంగా మిస్ ఫైర్ అయింది. సెప్టెంబర్ 22న ఈ ఈవెంట్ కు వేదికగా నిలిచిన నోవోటెల్ వద్దకు అభిమానులు పోటెత్తగా వారిని నియంత్రించలేక పోలీసులు, నోవోటెల్ సిబ్బంది చేతులెత్తేశారు. ఆడిటోరియం మొత్తం నిండిపోగా గెస్ట్లు కూర్చునేందుకు కూడా ప్లేస్ లేకుండా పోయింది. ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆడిటోరియంలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అభిమానులపై లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో కార్యక్రమం నిర్వహించలేమని భావించిన నిర్వాహకులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రద్దు చేశారు. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన తారక్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎన్టీఆర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. కార్యక్రమం జరగకపోవడం విచారకరమని, దేవర గురించి మీకు ఎన్నో విషయాలు చెప్పాలని అనుకున్నానని తారక్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చూపించే ప్రేమకు రుణపడి ఉంటానని, ఆయన సెప్టెంబర్ 27న థియేటర్లో మిమ్మల్ని కలుస్తానని, కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని ఎన్టీఆర్ తెలిపారు. మీరంతా ఇంటికి క్షేమంగా వెళ్లాలని ఆయన వీడియోలో తెలిపారు. ఇదిలా ఉండగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న దేవరలోని కొన్ని సీన్లు ట్రైలర్స్, టీజర్స్ లోనే దర్శకుడు రివీల్ చేశాడు. 4 ఫైట్లు, ఇంటర్వెల్ బ్యాంక్ పాటలు, చిన్న ఎన్టీఆర్ ఎంట్రీ, సెంటిమెంట్ సీన్స్ పై ముందే హింట్ ఇచ్చేశారు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఎన్టీఆర్ ఇటీవలే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన రత్నవేలు దేవర్లోని మరో హైలైట్ సీన్ ను రివీల్ చేశారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రత్నవేలు మాట్లాడుతూ ఇంటర్వెల్ కు ముందొచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సీన్ ఎడిటింగ్ పూర్తయ్యాక తారక్ చూశారని, ఆ వెంటనే పిఏని పంపించి తనను పిలిపించారని రత్నవేలు అన్నారు. సెట్ లో కలుస్తాను కదా అనగా మేకప్ కి ముందే మిమ్మల్ని చూడాలని చెప్పారని పిఏ తనతో అన్నాడని తెలిపారు. ఆ షాట్ బాగా డార్క్ మోడ్ లో ఉండటంతో ఏమైనా నచ్చలేదా అని భయపడుతూనే క్యారవాన్లకు వెళ్ళగా ఎన్టీఆర్ తనను హక్ చేసుకున్నారని, విజువల్స్ అదిరిపోయాయని, షాట్ బాగా నచ్చిందని ఎన్టీఆర్ మెచ్చుకున్నారని, ఆ సీన్ కు థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం రత్నవేలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ సీన్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తారక్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.